వాళ్ళు చేతులు ఎత్తండి. అమ్మో, ఒకవేళ మీరు వెళ్తారన్నా కానీ మేము వెళ్ళలేము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిగా ఈ స్థలమందు దేవుని వాక్యమును ప్రకటించటానికి అవకాశము కలుగు చేసిన పరిశుద్ధాత్మ దేవునికి హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు కూడా ఒకసారి పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్తుతించండి ఒకసారి. హల్లెలూయా. మరి మీ మధ్య వాక్య పరిచయం చేయటానికి నన్ను చాలా ప్రేమతో ఆహ్వానము పలికినటువంటి రెవరెంట్ కొడాలి రవీంద్రబాబు గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. దైవ సేవకులకి, వారి సతీమణికి, వారి కుటుంబానికి, సంఘ పెద్దలకు, విశ్వాసులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. పాస్టర్ గారికి మమ్మలను పరిచయం చేసినటువంటి దైవ సేవకులు, ఆయన పేరు రవీంద్రబాబే, ఆయన తెనాలి రవీంద్రబాబు. వారి ద్వారా నేను పరిచయం అయ్యాను. మరి నా గురించి ఇన్ఫర్మేషన్ ఏమీ తెలియకుండానే మీ మధ్య వాక్యము చెప్పటానికి పిలిచినందుకు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా చోట్ల ఆరాధనలు, నేను చాలా మందిరాలకు వెళ్ళాను కానీ పెద్దగా ఆరాధనలు చేయట్లేదు. కానీ మీరు చక్కగా దేవుణ్ణి ఆరు బయట ప్రభువులో సంతోషిస్తూ ఆరాధన చేస్తున్నారు. పాస్టర్ గారు ఇంకా సంతోషంగా ఆరాధన చేస్తున్నారు. అందును బట్టి ప్రభువుకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి పాస్టర్ గారు కూడా చాలా చక్కగా ముఖం మీద నవ్వుతో పలకరించారు. మరి నేను చాలా సంఘాలకు వెళ్తుంటాను కానీ పాస్టర్ గారిలోనే ఎక్కువ మంది నవ్వటం కనబడదు నాకు. పాస్టర్ గారు చక్కగా అసలు కారు దగ్గర రావటమే నవ్వుకుంటూ వచ్చేసారు, నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. ఆమె అసలు ఎక్కడ కూడా నవ్వు ఆపలేదు ఈ రోజు దాకా, ఇప్పుడు దాకా. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ఈ రాత్రి ప్రభువు మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యములో నుంచి మూల వచనముగా ఒక వచన భాగమును చదువుకుందాము. బైబిల్ ఉన్నవారు, బైబిల్లో చదవగలిగిన వారు, వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారు, మీరు మీ బైబిల్ దగ్గర పెట్టుకొని చెబుతున్న మాటల మీద మీరు దృష్టి పెట్టుకొని దేవుని వాక్యము అవకాశం ఉంటే చదవటానికి ప్రయత్నం చేయాల్సిందిగా నా మనవి. కీర్తనలు గ్రంథములో నుంచి 46వ కీర్తన 4వ వచనాన్ని చదువుదాము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నది. దేవుడు. చాలమ్మా, ఒక్క వచనమే, 4వ వచనం చదువుకున్నాం. ప్రార్థన అందరూ కూడా కళ్ళు మూసుకోనండి. ప్రభువా నాతో మాట్లాడని మీరు ప్రార్థన చేయండి. ప్రభువా నాతో మాట్లాడండి అని నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా నాతో మాట్లాడు, నా ద్వారా వీళ్ళతో మాట్లాడని నేను ప్రార్థన చేస్తాను. మీరు ప్రభువా నీ సేవకుని ద్వారా నాతో మాట్లాడని మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన మా యేసు క్రీస్తు ప్రభువా, జీవాధిపతి యేసు క్రీస్తు దేవా, నీకే వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చదవబడిన లేఖన భాగములో నుంచి ఈ రాత్రి మాతో మాట్లాడండి నాయన. ఈ మూల్పూరు గ్రామములో ఘనముగా ప్రతి ఆదివారము జరుగుతున్న ఈ ఆరాధన క్రమములో అయ్యా, ఇదిగో ఈ దినమందు ఏర్పాటు చేసుకునే 2వ సభలో మీరు మాట్లాడమని, మీరు మాట్లాడితే మాకు జీవమని ప్రార్థన చేస్తున్నాము. సహాయము చేసి మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామమున వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము వినే చెవులు లేకపోతే లోకములోని వార్తలన్నీ వినబడతాయి, సినిమాలు వినబడతాయి, సీరియల్ వినబడతాయి, ఆ పక్కలు ఎక్కడో తగాదాడుకుంటే వినబడుతుంది. కానీ దేవుని మాటలు వినే చెవులు లేకపోతే, దేవుని మాటలను అర్థము చేసుకునే మనస్సు మనకి లేకపోతే, దేవుని దృష్టికి నీవు చెవిటివాడిగా ఉండిపోతుంది. చెవిటివాడికి ఎంత వాక్యము చెప్పినా వాని హృదయంలో అది వెళ్ళదు. అందుకనే వాక్యం ఏం చెబుతుందో తెలుసా? చెవి గలవాడు, అలాగుందా? చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న సంగతులు వినుగాక అనుంది. అంతేనా? మీరు చెప్పింది కరెక్ట్, నేను చెప్పింది కరెక్ట్. ఇక్కడ నించున్నాడు కాబట్టి ఆడు చెప్పింది కరెక్ట్ అని డిసైడ్ అయిపోయారు మీరు, అంతే. చెవి గలవాడు ఆత్మ సంగముతో చెప్పుతున్న మాటలు వినుగాక. ఎందుకొరకు ఈ వాక్యం ఇక్కడ చెప్పబడుతుంది? దేని కొరకు ఈ మాటలు ఇక్కడ మనం వింటున్నాము? ఆ మాటలు వెనుకున్న భావం ఏమిటి? ఆ మాటలు వెనుకున్న నా ఆశీర్వాదం ఏమిటి? ఆ మాటలు వెనుకున్న నాకు రావలసిన దీవెన ఏంటి అన్నది నీవు గ్రహించగలిగినప్పుడు మాత్రమే దీవించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చదవబడిన లేఖన భాగములో ఒక నది కలదు, ఒక నది కలదు. ఆ నది కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నది. ఒక నది వలన దేవుని పట్టణము సంతోషముగా ఉన్నది, దేవుని మందిరపు పరిశుద్ధ స్థలము మందిరం సంతోషముగా ఉన్నది. దేవుని పట్టణం అంటే ఏమిటి? దేవుని పట్టణం అంటే ఏమిటి? నేను మీకు చెప్తాను, వినండి. యెరూషలేము అను ఒక పట్టణం ఉన్నది. అది పరలోకములో ఉన్నది. ఇట్ ఈస్ రియల్. అది నిజమైన పట్టణము. మనమందరము చనిపోయిన తర్వాత, యేసు రాకడలో ఎత్తబడిన తర్వాత అక్కడికి వెళ్ళబోతుంది. అది వాస్తవముగా ఒక పట్టణం ఉన్నది. దానికి సాదృశ్యమైన పట్టణము భూమి మీద సంగమును పట్టణం ఉంది. అంటే ఇప్పుడు చెప్పండి, పట్టణం అంటే ఏమిటి? రెండు. ఒకటి వాస్తవమైనది పరలోకములు ఉంది, రెండు భూమి మీద సంగమును పట్టణమును. ఈ మాటలు మీరు బైబిల్లో చూడండి, కొంచెం జాగ్రత్తగా వింటేనే చూడండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, 22వ అధ్యాయము మొదటి వచనము నుండి. మైక్ పట్టుకొని మరియు స్ఫటికము వలె, స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది, జీవజలముల నది దేవుని యొక్కయు, దేవుని యొక్కయు, గొర్రెపిల్ల యొక్కయు, గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి, సింహాసనము వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను, రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ దూత నాకు చూపెను. చూడండి, ఒక నది ఉంది అక్కడ కూడా దేవుని పట్టణాన్ని తడుపుతున్న నది ఉంది. ఇది వాస్తవము. సంఘానికి కూడా దేవుని పట్టణం అనే పేరు ఉంది. అదే ప్రకటన గ్రంథము ముందు అధ్యాయం అంటే 21వ వచనము మీరు చూడండి. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. హల్లెలూయా. ఇప్పుడు ఏమర్థమైంది అక్కడ మీకు? ఆ పట్టణం ఎవరు? పెండ్లి కుమార్తె. పెండ్లి కుమార్తె అంటే యేసు ప్రభు భార్య. యేసు ప్రభు భార్య అంటే సంఘము అని. అంటే పట్టణం అంటే రెండని చెప్పాను. ఒకటి వాస్తవముగా ఒక పట్టణం ఉంది. మూల్పూరను గ్రామం ఉన్నట్లుగా, గుంటూరు పట్టణం ఉన్నట్లుగా, విజయవాడ అను సిటీ ఉన్నట్లుగా, భారతదేశం అను దేశం ఉన్నట్లుగా, అమెరికా అనే దేశం ఉన్నట్లుగా, జపాన్ అనే దేశం ఉన్నట్లుగా ఈ విశ్వములో యెరూషలేము అను పట్టణము వాస్తవముగా ఒకటి ఉన్నది. దానికి ప్రతిబింబము సంఘము. సంఘమునికి కూడా ఒక పేరు ఉన్నది. ఏమిటది? చెప్పండి, ఏమిటి? పరిశుద్ధ పట్టణము అని పేరు. హల్లెలూయా.
ఇప్పుడు మన మూలవచనం ఏమిటి? 46వ కీర్తన 4వ వచనంలో ఇంకొక మాట కనబడుతుంది. ఇంకొక మాట ఏమిటో చెప్పండి? సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలము కదా. మీరు వినండి, పరలోకములో కూడా దేవుని మందిరం ఉన్నది. తెలుసా మీకు? అక్కడ ఉన్నదని ఇప్పుడు మీకు నేను నిరూపించడానికి బైబుల్ అటు ఇటు తిప్పుతో 1 గంట పడుతుంది. భూమి మీద ప్రత్యక్షపు గుడారం ఉన్నది, అవన్నీ ఛాయ, వాస్తవంగా అక్కడ ఉన్నాయని చెప్పాడు. అది అంటే వాస్తవముగా దేవుని మందిరం ఒకటి పరలోకములో ఉన్నది, భూమి మీద కూడా దాని ప్రతిబింబమైన మందిరం ఉన్నది, అది సంఘము. హల్లెలూయా. మీరు చూడండి బైబిల్లోంచి 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. 15వ వచనము మీది కొంచెం ఈ స్టార్టింగ్ మాటలు మీరు జాగ్రత్తగా ఉంటే తర్వాత మనం జోరుగా వెళ్తాం లోపల. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల అక్కడ చూడండి, దేవుని మందిరములో అంటున్నాడు, అనగా జీవము గల దేవుని సంఘము అంటున్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇదేంటిదండి? పక్కనే ఉంది కదా మందిరం అనేది. అది మందిరమా ఇది మందిరమా? చెప్పండి. అదే మందిరం, ఇది కాదు. అక్కడ పౌలు ఏం చెప్పాడు అదే మీకు చదివిస్తున్నాను మళ్ళీ. దేవుని మందిరముల అనగా జీవము గల దేవుని సంఘములో. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, దేవుడు ఎక్కడ ఉన్నాడు? అక్కడ ఉన్నాడు. అప్పుడు ఏది దేవుని మందిరం? మనం ఎక్కడ ఉంటామో అదే దేవుని మందిరము. అది కాదని చెప్తున్నాడు పౌలు అక్కడ. అర్థమైంది? అప్పుడు కొంచెం మీకు అర్థం చేసుకుంటే చాలు. పరలోకములో యెరూషలేము ఉన్నది, పరలోకంలో దేవుని మందిరం ఉన్నది, అది వాస్తవము. ఆ మందిరము, ఆ యెరూషలేమునకు ప్రతిబింబము భూమి మీద సంఘమున్నది. ఇప్పుడు ఈ సంఘాన్ని తడిపే నది ఏమిటి? పరలోకములో ఒక నది ఉన్నదని మనం 22వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో చదివాము. మరి సంఘాన్ని తడుపుతున్న ఆ నది ఏమిటి? అది మనం అసలు పాయింట్కి వస్తే అప్పుడు మిగిలిన విషయం మనం వెళ్ళిపోవచ్చు. దేవునికి స్తోత్రం. అందుకే నేను ముందే చెప్పాను, చెప్పిన మాటలు గ్రహించగలగాలి. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, సంఘములోనికి వస్తున్న నదేమిటి? సంఘమును దేవుని పట్టణములోనికి వస్తున్న నదేమిటి? సంఘమును దేవుని మందిరములోనికి వస్తున్న నదేంటి? మన భారతదేశంలో ఎన్ని నదులు ఉన్నాయి మీకు తెలుసా? పెద్ద నదులు 8, చిన్న నదులు ఒక 4, మొత్తం 12 నదులు ఉన్నాయి. చిన్న చిన్న నదులతో కలుపుకుంటే మొత్తం 400 నదులు ఉన్నాయంట మన భారతదేశంలో. పెద్ద నదులు అంటే మన ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి పెద్ద నదుల పేర్లు 2 చెప్పండి అంటే మీకు వెంటనే గుర్తుకొచ్చేది కృష్ణ, గోదావరి కదా. ఇంకా ఉన్నాయి గంగా, యమున, నర్మదా, బ్రహ్మనది అని ఒకటి. ఇలాగా చాలా నదులు ఉన్నాయి. తుంగభద్ర, కావేరి అని ఇలా నదులు ఉన్నాయి. నదుల వల్ల ఎంత ఉపయోగము? ఈరోజు మీరు వాటర్ తాగుతున్నారంటే నదుల వల్లే. కొన్ని గ్రామాలు, కొన్ని ఊర్లు, కొన్ని రాష్ట్రాలు కడుపు నిండుగా వాటర్ తాగటానికి, స్నానాలు చేయటానికి, వంట వండుకోవడానికి నీళ్లు నదుల వల్ల వస్తున్నాయి కానీ సముద్రం వల్ల కాదు. నదుల వల్లనే పంటలు పండుతున్నాయి, నదుల వల్లనే పవర్, కరెంట్ అనేది ఉత్పత్తి అవుతుంది. నదుల వలనే. నదులలో చేపలు ఉంటాయి. నదుల వలన ఇంకా ఎన్ని లాభాలంటే, ఏ దేశములో నదులు ఉంటాయో ఆ దేశము సస్యశ్యామలమైపోతుంది. నదులున్నాయి కాబట్టి మంచి ఇసుక దొరుకుతుంది, ఇలాంటి బిల్డింగ్లు కట్టేసుకుంటున్నాం. సముద్రం ఇసుక తెచ్చి బిల్డింగ్లు కట్టలేదు. నదుల వలన కనీసం 1000 లాభాలు ఉన్నాయంట. నదులు లేని దేశము సస్యశ్యామలము కాదు. నేను సింగపూర్ దేశంలో 21 సంవత్సరాలు ఒక్క నది కూడా లేదు అక్కడ. అందుకని వాళ్ళు ఏం చేశారంటే పెద్ద పెద్దవి తవ్వుకొని మలేషియా నుంచి వాటర్ కొనుక్కొని నదుల్లాగా పెట్టుకుంటారు. నదుల్లాగా ఈ ఊరంతటికి మీకు వాటర్ రావడానికి ఇక్కడ ఎక్కడో ట్యాంక్ చూశాను ఇందాక కదా. అలాగే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గొయ్యి తవ్వుకొని
వాటర్ అక్కడ స్టోర్ చేసుకొని ఆ వాటరే ఆ దేశం వాళ్ళు తాగుతుంటారు. నదుల వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో సంఘానికి కూడా నది వలన ఉపయోగం ఉంది. ఆ నది ఏమిటి, ఆ నదిని గురించి బైబిల్లో ఎక్కడెక్కడ ఏమేమి రాయబడి ఉన్నాయి అనే విషయాలు మనం చూద్దాం. మొదట ఆ నది అంటే ఏమిటో చూద్దామా? యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనము. నా యందు విశ్వాసముంచు వాడెవడో, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తర్వాత తన యందు విశ్వాసముంచువాడు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. ఇప్పుడు చెప్పండి, నది అంటే ఏంటప్పుడు? మీరు చాలా తెలివైన వాళ్ళు, పల్లెటూరు కాదు. మీరు సిటీలో ఉన్న వాళ్ళు కూడా బైబిల్ తెస్తారు కానీ తెరవడం అలా చూస్తుంటారు, ఏం చెప్తాడని. మీరు బైబిల్ తీసి చూస్తున్నారు. నది అంటే ఏంటి చెప్పండి? జీవజలములు. దాని గురించి ఏమన్నాడు? తన యందు విశ్వాసం ఉంచబోవారు పొందబోవు ఆత్మను గూర్చి అన్నాడు. అప్పటికి ఇంకా ఆత్మ అనుగ్రహింపబడలేదు. అపోస్తుల కార్యాల్లో మేడగది మీద ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడింది. ఇప్పుడు నది ఏంటి చెప్పండి? ఇప్పుడు సంఘాన్ని తడుపుతున్న నది పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ సంఘమును తడుపుతున్నప్పుడు దేవుని మందిరము సంతోషపడుతుంది, అంటే సంఘము సంతోషిస్తుంది. దేవుని మందిరపు పరిశుద్ధ స్థలము సంతోషపరుచుతున్నదంటే పరిశుద్ధాత్మ వలన సంఘము సంతోషముగా ఉంటున్నది అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. అవునంటారా కాదంటారా? పరిశుద్ధాత్మ మీకు ఆనందాన్ని కలుగజేస్తుందా లేదా? ఏసన్న గారు ఒక పాట రాశారు, అందులో ఒక చరణం, నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేరా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతురు, ఏమని వివరింతురు. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతురు. హల్లెలూయా. ఏమని వివరింతురు అంటే ఎంత ఆనందం అండి పరిశుద్ధాత్మ ఉంటే. ఈరోజు పరిశుద్ధాత్మ యొక్క ఆనందం ఏంటో చాలా మందికి తెలియదు. మీరు బైబిల్లో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మీరు చదివండి. 5వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. అక్కడ ఏమని రాయబడి ఉందో చూడండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. చూడండి, ఇక్కడ చాలా సింపుల్. మద్యముతో మత్తులై ఉండకుడి అంటే సారాకు, బ్రాందీకి, వాటికి మీరు అలవాటు పడిపోకండి, వాటితో మత్తుతో ఉండకండి. అయితే పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండుడి. ఒకవేళ నాలంటోడు వచ్చి మందు పరిశుద్ధాత్మకు పోలిక అన్నాను అనుకోండి, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు నువ్వు, పరిశుద్ధాత్మకు మందుకు పోలిక బుద్ధిందరికో అని అంటారు. కానీ పౌలు అన్నాడు ఆ మాట, నేను అనలే. ఇక్కడ ఒక చోటే కాదు, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషలు మాట్లాడితే అక్కడ కొందరు అన్నాడు, ఇంత ఉదయాన్నం ముందు తగిసారెడ్డిలో అన్నాను. మొదటి సమయాలు గ్రంథములో ఆత్మపూర్ణురాలై హన్నా ప్రార్థన చేస్తే హేలి ఆమె పెదవులు చూసి మందిరానికి మత్తురాలే వచ్చేసిందన్నాను. అంటే మీకు ఒక అర్థం చెప్తున్నాను, మీరు వినండి. లోకములో వైన్, లోకములో సారా, లోకములో ఈ మద్యం ఏదైతే ఉందో దాని వలన నువ్వు ఎంతో ఆనందం అనుకుంటావు, దానికి మించి 1000 ఆనందము పరిశుద్ధాత్మ నీ లోనికి వచ్చినప్పుడు ఉంటుంది, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఉంటుంది, పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది అందరికీ? తాగుబోతలు ఎలా ఉంటారో మీకు ఒక విషయం చెప్తాను.
పెగ్ అంటారు కదా దాన్ని, ఫస్ట్ స్టార్టింగ్ పెగ్ అంట అంత ఉంటుంది. అది వేయగానే వాళ్ళ మొక్క ఎలా ఉంటుందో తెలుసా? ఎందుకు నవ్వు వస్తుందో తెలీదు, ఒక జోక్ ఉండదు. వాడి జీవితంలో చాలా అప్పులు ఉంటాయి. భార్య చేత తన్ను తిన్నుడు అనిపించవచ్చు, అత్త మామలో బావమరుదులో కొడుతుంటూ ఉండొచ్చు అన్ని. వాడికి ఒంటి నిండా సమస్యలు ఉన్నాయి. ఆ పెగ్గే కానీ అంటుంటా. నేను అంటాను, పరిశుద్ధాత్మ నీ లోనికి వస్తే నీకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కుటుంబ సమస్యలున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా నీ ముఖము మీద చిరునవ్వుతుంది. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. నీ ముఖము మీద సంతోషం ఉంటుంది. పరిశుద్ధాత్మను నువ్వు కొద్దిగా పొందుకుంటాను. 2 పెగ్గలు కనిపించాడు అనుకోండి, దాన్ని క్వార్టర్ అంటారంట. ఇంకో క్వార్టర్ తాగేవాడు ఎలా ఉంటాడు తెలుసా? ఒకసారి ఒక తాగుబోతుడు వచ్చాడండి, నాకు తెలియదు, సింగపూర్లో మా చర్చికి వచ్చే పాస్టర్ గారు గిటార్ కొడుతున్నారు. నేనేమో నన్ను పాట పాడమన్నారు. నేను పాట పాడుతున్నాను, యెహోవా నాకు వెలుగాయే అని పాట పాడుతున్నాను. ఆడు అక్కడి నుంచే తాకుంటాడు, యెహోవా నాకు రక్షణయే అని. అంటే మా పాస్టర్ గారు దాగి వచ్చేసాడు మన దగ్గరికి అన్నాడు. మేము పాడుతుంటుంటాడు, ఇంకా ఆనందిస్తున్నాడు. ఆ తర్వాత మాకు అర్థమైంది, ఇంకా మందు తాగి ఉన్నాడు. అక్కడే మీరు చూడండి, పరిశుద్ధాత్మతో నింపబడి మేము ఆనందిస్తున్నాము, వాడు మద్యముతో ఆనందిస్తున్నాడు. పరిశుద్ధాత్మ నీలోనికి వస్తే ఆనందం. ఆనందం. ఇంకొంచెం ఎక్కువ తాగాడు అనుకోండి, అంటే 1/2 బాటిల్ తాగేశాడు. మా వాడంటే గొప్పగా చెప్పుకుంటారు, మందు తాగితే 1/2 వదలలేదు, 1/2 వేసేస్తాడు, ఏం కాకుండా. అదేదో పెద్ద గనంలా చెప్పుకుంటాడు. మీకు విషయం తెలుసు, ఏసన్ గారంట ఒక మందిరానికి వెళ్ళారంట. ఒక ఇంటికి ప్రార్థనకి వెళ్ళాడంట. షోకేసులో పెద్ద పెద్ద బాటిల్స్ ఉన్నాయంట. వాటిని చూసే అప్పుడప్పుడు వేస్తాను సార్ అని అన్నాడంట. అది గర్వంగా చెప్పుకుంటున్నాడంట, సిగ్గుపడాల్సిన పని. 1/2 తాగేసేవాడు వాడు ఎలా ఉంటాడు, వాడి పరిస్థితి ఎలా ఉంటాడో చెప్తాను చూడండి. వాడు ఫుల్గా తాగేసాడు ఆనందంతో. అటువైపు ఎవడన్నా వెళ్తున్నప్పుడు పలకరించుకుంటూ వెళ్ళిపోయాడు, రాయ్ కళ్ళు కనబట్టలేదురా, అంత పెద్ద మనిషి నేను ఉన్నాను, పలకరించాలని తెలియదా రా అని పిలిచి పలకరిస్తాడు. అదే పరిశుద్ధాత్మ చేత మీరు ఎక్కువగా నింపబడ్డారు అనుకోండి, మిమ్మల్ని ఎవరు పలకరించకపోయినా మీరే పలకరిస్తారు. అబ్బా ఎలాగున్నావు, అయ్యా ఎలాగున్నావు, బాగున్నారా, మీ కొరకు ప్రార్థన చేస్తున్నావు అని నువ్వు పలకరించడం మొదలు పెడతావు. తేడా చెప్తున్నాను. ఇంకొంచెం ఎక్కువ వేసేసాడు అనుకోండి, 75%, ఇంకేమంటాడు సార్, రారా నా దగ్గర డబ్బులు ఏమన్నా, నేను తాగనా, నీ దగ్గర డబ్బులు నేను అడిగానా, నేను లేనెక్కడ నీకు డబ్బులు ఇవ్వడానికే అని డబ్బులు ఖర్చు పెట్టి మరి తాగిస్తాడు. అదే ఇంకొంచెం పరిశుద్ధాత్మ చేత నింపబడ్డామే అనుకో, డబ్బులు ఉన్నాయా లేదా అని అసలు మీటింగ్ జరగాల్సిందే, మీటింగ్ కొరకు నేను డబ్బులు ఇస్తాను పాస్టర్ గారు, కోటాలు జరగాల్సిందే, నేను డబ్బులు ఇస్తాను అని డబ్బులు కూడా ఖర్చు పెట్టగలుగుతావు నువ్వు పరిశుద్ధాత్మలో ఆనందిస్తే. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్తున్నాను, తేడా చెప్తున్నాను. ఫుల్గా తాగేశాడు అనుకోండి, అప్పుడప్పుడు నేను బండి మీద వెళ్తున్నప్పుడు కొంతమంది రోడ్డు పక్కన చూస్తుంటాను, దొండ్రుకొని అక్కడ ఎలా ఉంటుందో తెలియదు, ఇసుకో తెలీదు, కంకరో తెలీదు, వాడిని చూస్తే ఎవరిని బండి ఎక్కేద్దేమో అని. ఒకసారి నేను బండి మీద వెళ్తుంటే ఒకడు రోడ్డు మీదకి అంటుంటే ఏ బండి అయినా ఎక్కేద్దేమో నన్ను 2 కాళ్ళతో పక్కకు లాగేసి పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోయాను. ఎందుకైనా మంచిది. ఫుల్లుగా పరిశుద్ధాత్మ పూర్ణులైతే మీకు దర్శనాలు వస్తాయి. హల్లెలూయా. మీరు ఫుల్లుగా పరిశుద్ధాత్మ చేత నింపబడితే పరలోకమును ఇక్కడే చూడగలుగుతారు. మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడితే పరిశుద్ధాత్మ భాషలు వస్తాయి. మీరు పరిశుద్ధాత్మ చేత కంప్లీట్ గా నింపబడితే అత్యధికమైన అభిషేకం చేత దేవుని మర్మములు చూడగలుగుతారు. హల్లెలూయా. ఎవడు గ్రహింపజాలని అద్భుతమైన మాటలు మీరు పలకగలుగుతారు. హల్లెలూయా. చూసారా, సంఘంలోనికి పరిశుద్ధాత్మ వస్తే ఎంత ఆనందమో. అందుకే పౌలు అంటున్నాడు, అంటే ఎఫీసీ సంఘంలో కూడా కొందరు మందు తాగి వచ్చేస్తున్నారు మందిరానికి. మద్యముతో మత్తులై ఉండకుడి, అయితే పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండి అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ అనే నది మనలో ప్రవహిస్తూ ఉంటే మనకది ఆనందమును కలుగజేస్తుంది, మనకది సంతోషమును కలుగజేస్తుంది, మనలను ఉజ్జీవింపజేస్తుంది. దేవుని మర్మములను చూడగలుగుతాం, దేవుని రాజ్యమును చూడగలుగుతాం, దేవుని ప్రణాళికలు తెలుసుకోగలుగుతాం. అసలు బైబిల్లో పరలోకమును గురించి అంత వివరంగా రాశారంటే పరిశుద్ధాత్మ పూర్ణులై
బైబిల్ గ్రంథాన్ని రాశారు వాళ్ళు. హల్లెలూయా. చూసారా? ఆ నది మీకు కావాలా వద్దా? నేను ఒక మాట అడుగుతాను. ఒక నది ఉంటేనే కొన్ని ఊర్లకి సంతోషమైతే, కొన్ని ఊర్లు ఆనందంగా గడిపితే నీలో నుండి నదులు పారును అని చెప్పాడు. నీలో నుండి పరిశుద్ధాత్మను నది పారుతూ ఉంటే నీవు కొన్ని ఊర్లకు ఆశీర్వాదకరముగా ఉంటావు, కొన్ని గ్రామాలకు ఆశీర్వాదకరముగా ఉంటావు. హల్లెలూయా. నేను 7వ తరగతి చదివాను, సూటు బూట్ వేసుకుని ఈ డిగ్రీ ఏది అనుకోకండి. 16 దేశాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించాను. హల్లెలూయా. మన భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రకటించాను, అనేకులకు సువార్త చెప్పాను. దేశంలో సంఘం కట్టి వేరే వాళ్ళకి అప్పగించేశాను. హల్లెలూయా. చదివింది 7th, కానీ లోపల నుండి పరిశుద్ధాత్మ జీవజల నది పారుతుంది. హల్లెలూయా. కనుక జీవజల నది మనకి ఎంత మేలు కలుగు చేస్తుందో మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇంకొక మాట బైబిల్లో మీకు చూపెడతాను, దయచేసి మీరు బైబిల్ తెరిచి చూడండి. 66వ అధ్యాయము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. చాలు. ఆమె అంటే ఎవరంటే సంఘం. ఆమె యొద్దకు దేనిని పారజేస్తానంటున్నాడు? నది వలె సమాధానము. ఇప్పుడు నది అంటే ఏంటి తెలుసా? సమాధానము. దేవునికి స్తోత్రం. అవునా? నది అంటే ఏంటి? ఇప్పుడు సమాధానము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మన జీవితాల్లో సమాధానం ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మను నదిని నీవు అనుభవిస్తున్నాడు. ఒకసారి నా వైపు చూడండి. సమాధానము ఎవరితో ఉండాలి, ఎవరెవరికి మధ్య ఉండాలి అంటే, మొట్టమొదట దేవునికి మనకి మధ్య సమాధానం ఉండాలి. దేవునికి మనకి మధ్య సమాధానం ఉండాలి. అంటే అర్థం ఏంటంటే, దేవునికి మనకి మధ్య వైరం ఉంది. దేవునికి మనకి మధ్య దాన్ని ఏమంటారంటే పచ్చగడ్డేసిన బగ్గుమని మండే వైరం ఉన్నదన్నమాట. ఇప్పుడు మనకేమో కావాలి? సమాధానము కావాలి. పిల్లి ఎలుకను చూసింది అనుకోండి, ఏమో ఉండదు వాళ్ళిద్దరికి ముందు, దానికి దీనికి ఏమి ఉండదు. ఈ పిల్లెళ్ళి వాడు బావనో బామర్దనో వాడు కూతుర్ని గెలకలే ఎలుకని. ఆ ఎలుక కూడా దీని ఆస్తి ఏం దోచేయలేదు, చూడగానే నచ్చదు అంతే. దేవుడు కూడా మానవ జాతిని చూడగానే మానవ జాతి నచ్చదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మనం పాపులం. పాపమునకు పరిశుద్ధతతో పొత్తేమిటి అన్నాడు. అంటే దేవునికి మనకి మధ్య వైరమున్నది. ఇప్పుడు వైరము పోవాలంటే సమాధానము కావాలి కదా. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోనికి సమాధానకర్తగా వచ్చాడు. చప్పటి కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. సమాధానకర్తగా వచ్చాడు. మన పాపమును కడగటానికి ఆయన సిలువలో రక్తమును కార్చాడు. బైబిల్లోంచి ఒక మాట మీరు చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. మరొకరు యెషయా గ్రంథము 53:5వ వచనము. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించుచున్నది. ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకోవాలనుకున్నాడు. హల్లెలూయా. చూసారా? దేవునికి మనకి మధ్య వైరం ఉన్నదే. ఇప్పుడు దేవునికి మనకి మధ్య సమాధానమును కలుగజేసింది యేసు ప్రభు వారు. హల్లెలూయా. ఒక ఆయన పాపాలు పోవాలంటే ఏం చేయాలని ప్రవచనాలు చెప్తున్నాడు తెలుసా? టీవీలో చెప్తాడు. మీ అందరికీ తెలుసు, గరికపడాడు మీరు. ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు పాపాలు చేస్తున్నారు, ద్రోహాలు చేస్తున్నారు, కాస్త పుణ్యకార్యాలు చేయండి అయ్యా. పుణ్యకార్యాలు చేస్తే మీ పాపాలు పోతాయి. పుణ్యకార్యాలు చేస్తే పాపాలు ఎందుకు పోతాయి? ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతాను. మనకి పొరిగింటోడితో గొడవ అయింది. వాడు మనల్ని చంపేస్తానన్నాడు. చంపేస్తానరే వదలనన్నాడు. పక్కోడు ఒకటి సలహా ఇచ్చాడు. వాడు నిజంగా మా అన్నాడంటే చంపేస్తాడు. రోజు చాలా జాగ్రత్త, ఆల్రెడీ చాలా మందిని చంపేశాడు అని అన్నాడు అనుకో.
అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఓహో, వాడితో గొడవ ఎందుకు అనిపిస్తుంది. అనిపించి ఈడేం చేశాడంటే పక్కూరుకు పోయి 100 మందికి అన్నదానం చేసి ఈ దగ్గరికి వచ్చాడే, నేను 100 మందికి అన్నదానం చేశాను, పుణ్యం చేసుకున్నాను, నువ్వు నన్ను చంపకంటాడు వదిలేస్తాడా? నువ్వు ఎక్కడో అన్నదానం చేస్తే నాకెందుకా అంటాడు. ఓహో, అక్కడ చేశానని నీకు నచ్చలేదా అని మన ఊర్లోనే చేస్తానని 200 మందికి అన్నదానం చేశాడు. చేసి నేను 200 మందికి అన్నదానం చేశాను, నా మీద కోపం పోయిందంటే, నీ మీద కోపం పోదని నాకు చంపేస్తానని అన్నాడంట. ఓపు ఈ ఎన్ని అన్నదానాలు చేయనే, ఎన్ని కార్యక్రమాలు చేయనే, ఎన్ని మంచి పనులు చేయనే, కొంతమందికి చదివించనే, విద్యాదానం చేయనే, రక్తదానం చేయనే, ఏం చేసినా నా కోపం నీ మీద నుంచి పోదన్నాడు. అట్లాంటిది పుణ్యకార్యాలు. నువ్వు ఎన్ని పుణ్యకార్యాలు చేయి, నీ పాపం పోదు. నువ్వు సమాధానం వ్యక్తితో పడాలంటే ఆడి దగ్గరికి కాలు మీద పడిపోయి, నన్ను క్షమించరా బాబు, నువ్వు బలవంతుడు, నేను బలహీనుడిని, నన్ను క్షమించు, నువ్వు క్షమిస్తే తప్ప నేను బ్రతకలేను అంటే వాడు క్షమిస్తే తప్ప వాడితో నీకు సమాధానం పడదు. నీవు కూడా ప్రభువా నన్ను క్షమించు, నేను పాపినని దేవుని దగ్గరకు వచ్చి యేసు రక్తము చేత నీ పాపము కడుక్కుంటే తప్ప నీకు సమాధానము కలుగదు. అందుకనే మొదట సమాధానం ఎవరితో కలగాలి? మనకి దేవునితో కలగాలి. హల్లెలూయా. ఒకడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడండి, అంతే చెప్పుకి పెడతాడు, దుర్వాసన వచ్చేస్తుంది. అప్పుడు వాడు ఏం చేయాలి? కడుక్కోవాలి కదా. వాడు ఏమనుకున్నాడంటే పుణ్యకార్యం చేస్తే పోతున్నాయి కదా, ఈ గరికపాటు చెప్పినట్టు ఏం చేశాడంటే సెంటు కొనుక్కొని 2 కలిపి రాశాడు. 2 కలిపి ఇంకా దరిద్రమైన కంపు. ఇప్పుడు కంపు పోవాలంటే ఏం చేయాలి? సెంటు కొరత పోద్దా? పోదు, కడుక్కోవాలి. అలాగే మన పాపము పోవాలంటే, మన శాపము పోవాలంటే, మన అతిక్రమము పోవాలంటే పుణ్యకార్యాలు చేస్తే పోవు, లక్షల లక్షల మందిరానికి ఇచ్చేస్తే పోవు. నువ్వు ఎన్ని కార్యాలు చేయు, ఎన్ని మంచి పనులు చేయు, నీతిమంతుడిగా ఉండొచ్చు, పోదు. కానీ యేసు రక్తము చేత నువ్వు కడగబడితే నీ పాపము పోతుంది. హల్లెలూయా. కనుక మొట్టమొదటిగా దేవునితో మనకు సమాధానం ఉండాలి. ఆ సమాధానమును కలుగు చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడి లోకానికి మన మధ్యకు వచ్చాడు. హల్లెలూయా. ఆయన ఈ లోకమునకు వచ్చి పాపమును ఒప్పింపజేయును అని అంది. దేవునికి స్తోత్రం. ఇంకా సమాధానం ఎవరితో ఉండాలి అనంటే పాస్టర్ గారికి సంఘ పెద్దలకి మధ్య సమాధానం ఉండాలి. ఎవరెవరికి? గట్టిగా చెప్పండి. సంఘ పెద్దల మధ్య కూడా సమాధానం ఉండాలి. మనం యేసు రక్తాన్ని ఆశ్రయించి క్షమించకపోతే ఎలాగండి? ఒక సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అని అంటే యేసు ప్రభు ఏమన్నాడు? ఓ 2 తగ్గించి అని అన్నాడా? 77 సార్లు నువ్వు క్షమించాలి అని చెప్పాడు. ఎందుకన్నాడంటే ఒక వ్యక్తి విషయంలో 77 సార్లు ఎవడు తప్పు చేయడు, అందుకని చెప్పాడు ఆ మాట. ఒక 7 సార్లు అంటే చేసేస్తావేమో, 10 సార్లు అంటే చేస్తా, కానీ 77 సార్లు నువ్వు తప్పు చేస్తే ఆయన కూడా చేయించుకున్నావు. అందుకే 77 సార్లు అని చేసి చెప్పాడు. సమాధానము సంఘ పెద్దలకు సంఘ కాపరికి మధ్య ఉండాలి. మొదట ఏం చెప్పాను? దేవునికి మనకి మధ్య ఉండాలి. రెండవది విశ్వాసులకు మధ్య కూడా సమాధానం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సింగపూర్లో ఆరాధన జరుగుతుందండి, మేము పాట పాడుతున్నాము, ఒకరు కీబోర్డ్ కొడుతూ ఉన్నాడు, మేము పాట పాడుతున్నాము, పాస్టర్ గారు గిటార్ కొడుతున్నాడు, మేము పాట పాడుతున్నాం హల్లెలూయా హల్లెలూయా. ఉన్నటువంటి మైక్ ఆగిపోయింది. మైక్ ఆగిపోతే ఏమైంది అనుకున్నా, కీబోర్డ్ ఆగిపోయింది. ఇంకొక ఆమె అక్కడికి వచ్చి కీబోర్డు లాగేసి కీబోర్డ్ సంకలు పెట్టుకుని వెళ్ళిపోతుంటుంటే పాస్టర్ గారు ఏమైందంటే ఏమో తెలియదు, ఆ కీబోర్డు వాయిస్తున్న ఆమె, అక్కడ లేడీ వాయిస్తుంది, ఆమెకు వచ్చిన సంఘామకు ఇద్దరికి పడదంట. నేను సంఘానికి కీబోర్డు కొనిస్తే ఇది వాయించింది అని లాక్కెళ్ళిపోయింది. అంటే లాక్కెళ్ళిపోయింది, సమాధానం లేదు. ఏమంటది? నాకు కొత్త కీబోర్డు కొంటే తప్ప నేను నా కీబోర్డు ముట్టుకోను. చూసారా? విశ్వాసుల మధ్య ఎన్ని గొడవలు ఉంటాయో. ఆ మందిరానికి ఆ మొత్తం నేను రానండి, ఇది కాకపోతే ఇంకొక రోజు రంచచ్చు, ఇది కాకపోతే ఇంకొక మందిరం అనుకుంటారు తప్ప అక్కడ కూడా ఎవరితోనైనా గొడవ అయితే ఎన్ని మందిరాలు మారుతావు నువ్వు? అందుకే విశ్వాసులకి మధ్య హల్లెలూయా ఆ సమాధానమును కలిగించే నదేం పేరు ఏంటి? పరిశుద్ధాత్ముడు. అంటే పరిశుద్ధాత్ముడికి నువ్వు లోబడకపోతే
నీ పాప క్షమాపణ దొరకదు. పరిశుద్ధాత్ముడికి నువ్వు లోబడకపోతే సేవకులతో పెద్దలకి మధ్య సమాధానం ఉండదు. పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు లోబడకపోతే విశ్వాసికి మధ్య సమాధానం ఉండదు. ఇంకా సమాధానం ఎవరితో ఉండాలి? మన ఇళ్లలో అత్తాకోడల మధ్య ఎక్కువ ఉండాలంట. ఎవరి మధ్య? అత్తాకోడల మధ్య. వాళ్ళు గొడవలు ఎప్పుడు పెట్టుకుందామని ఎదురు చూస్తారండి. ఉదయం లేచి కాఫీ తాగి దగ్గర నుంచి ఒక పట్టణం అమ్మాయిని పల్లెటూరు అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. అతను కోడలను పల్లెటూరుకి వచ్చింది. అత్తగారు చెప్పారండి, అమ్మాయి బయట గేదెలు ఉన్నాయి, కాస్త దానికి గడ్డి పెట్టు అని. అలాగే అత్తయ్య గడ్డి పడతానని చెప్పి గడ్డి పట్టుకొని వెళ్ళింది. పెట్టకుండా మళ్ళీ వెనక్కి వచ్చేసి, ఏమమ్మాయి గడ్డి పెట్టమన్నాక ఆ గేదెలకి ఎందుకు పెట్టలేదంటే, అది బ్రష్ చేసుకుంటున్నట్టుందయ్యా, నోటి నిండా నురుగుంది, అందుకే వచ్చాను అన్నట్టు. అదేం పాప రాత్రి తిన్నది నెమరు వేసుకుంటున్నట్టు నోరంతా నూరుకుంటుంది, బ్రష్ చేసుకుంటుందేమో అని వేయడం మానేసినారు గడ్డి. అంతే, ఇంట్లో పెద్ద గొడవ అయిపోయింది. ఇలాంటి దాన్ని తెచ్చిపెట్టారు ఏంట్రో అని. మళ్ళీ ఇద్దరు పెద్ద బైబిల్ వేసుకుని ఒకటే మందిరానికి వచ్చారు. ఎక్కడ దాకా ఎందుకోండి, నేను సింగపూర్లో 4 years ఉద్యోగం చేసి లీవ్లో ఇండియాకి వచ్చాను. వైజాగ్లో నాకు ఒక మందిరం ఉంది. దేవుని కృపను బట్టి ఇల్లు మందిరం, మా తమ్ముడు అపోస్తుడు అంట, మొత్తం ఖర్చు చేసేసాడు. పేరు అపోస్తుడు, పెద్ద అపోస్తుడు. ఆయన గురించి మనం మాట్లాడుకోకూడదు. కానీ వచ్చేసరికి మా అమ్మ ఒక పాట పాడింది, ఇటువైపు మా మరదలు ఒక పాట పాడింది. మా మరదలు పాడిన పాట అంటే ఎవరూ లేనిదాన్ని ఏంటి, ఇంట్లో అందరూ ఉన్నాం, ఎవరు నన్ను పట్టించుకోరయ్యా అని ఒక పాట పాడింది. ఆమె అంటుంది, నిందలు పడుతున్నాను, బాధలు పడుతున్నాను అని. ఈమె గురించి పెద్ద పాటలు. అది పాస్టర్ గారి భార్య, పాస్టర్ గారి అమ్మ. అంటే మా తమ్ముడు అంటే నాకు అమ్మే. వీళ్ళిద్దరి మధ్య సమాధానం లేదు. సమాధానకర్త అయిన యేసుని ఆరాధించేస్తున్నారు ఒకే మందిరంలో. అంటే ఆ సంఘములో పరిశుద్ధాత్మ నది ప్రవహించటం లేదంటే ప్రవహిస్తుంది, కానీ ఆ ఆనందముని అనుభవించలేకపోతున్నారు. ఆ నది యొక్క సంతోషమును వీళ్ళు అనుభవించలేకపోతున్నారు. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? ఒకసారి చేతులైతే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నిద్ర వస్తుందన్నాడు, హల్లెలూయా చెప్పండి. ఒక్కడు కూడా అనలేదంటే మీరు నిజంగా ధన్యం లేదు. కొన్ని చోట్ల అంటే నేను ప్రసంగం చేస్తే నిద్రపోతున్నారంట. అందుకని నేను కాస్త జోకులు వేసి నవ్విస్తూ వాక్యం చెప్పాల్సిన కర్మ పట్టింది నాకు. ఎందుకు? లేకపోతే నిద్రపోతారు. మన వాళ్ళకి ప్రసంగం అంటే ఏంటి తెలుసా? బాగా కితకితలు పెట్టి నవ్వించేస్తే అద్భుతమైన ప్రసంగం. లేదంటే రెండవది పెద్దగా ఇచ్చి చెబితే అది ప్రసంగం. అంతేగాని వాక్యములోని ఒక మకరందమును తెచ్చి అది దాని వివరణ ఇది అని చెప్పేవరకు ఏం చెప్పాడో మాకు ముఖ అర్థం కాలేదంట. అందుకని మరి ఏం చేస్తాం, జనాలను నాడి పట్టుకొని ఎలాగైనా సువార్త చెప్పాలి కాబట్టి కాస్త అరుపులు, కాస్త జోకులేసి వాక్యం చెప్పుకోవాల్సిన కరం పట్టింది మాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మ అను నది సంఘములో ప్రవహిస్తుంది. అది సమాధానమును కలుగజేస్తుంది. సమాధానమును నది కలుగజేస్తుంది. మనం దానికి లోబడితే ఆ సమాధానమును సంతోషముగా మనము అనుభవిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం లోతుకి వెళ్దాం వాక్యములు. విలాప వాక్యములు 2వ అధ్యాయము 18వ వచనం. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. మైక్ చూడండి అమ్మ. నదీ ప్రవాహము వలె దివారాత్రములు కన్నీరు కారనిమ్ము అన్నాడు. హల్లెలూయా. ఒకసారి నా వైపు చూడండి అమ్మ. కన్నీరు కారనోడు అంటే కన్నీటి ప్రార్థన అను నది సంఘములో ప్రవహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కన్నీటి ప్రార్థన కూడా మనకు నేర్పించేది పరిశుద్ధాత్ముడే. వింటున్నారా?
ఆ మాట కూడా బైబిల్ ఎక్కడ ఉందో చెప్తాను. జకర్యా గ్రంథము చూడండి, ఓపెన్ చేయండి. జకర్యా గ్రంథం 12:10. 12:10. దావీదు సంతతి వారి మీదను కరుణ నుండించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు నా మీది దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై చూడండి ఇక్కడ దేవుడు ఆత్మను కుమ్మరిస్తాడంట. అది ఏమాత్మ అంటే కరుణ నుండించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ. కుమ్మరించగానే వాళ్ళు అప్పుడు ఏమని ప్రార్థన చేస్తారంటే, తన ఇంట్లో ఒక కుమారుడు చనిపోతే ఎంతగా విలవలలాడిపోతారో అంతగా నా విషయమై రోధిస్తారు అన్నాడు. ఇది అంత్యదినంలో జరగబోయే సంఘటన గురించి. కానీ ఆ పరిశుద్ధాత్మని మీద కుమ్మరింపబడినప్పుడే విజ్ఞాపన ప్రార్థన వస్తుంది, కరుణ నుండించు ప్రార్థన వస్తుంది, కన్నీరు కార్చి ప్రార్థించే అనుభవము పరిశుద్ధాత్మని మీద కుమ్మరింపబడినప్పుడు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే కన్నీటి ప్రార్థన అను నది సంఘములో ప్రవహించాలి. హల్లెలూయా. అట్లాంటి నది ఒకటి ప్రవహిస్తుంది సంఘములో. మనం ఏం చేస్తామంటే దాని దగ్గరకు పోం, దూరంగా ఉంటాం. అది సముద్రంలాగా కెరటాలు వచ్చి మనల్ని ముంచేస్తుంది అన్నట్లుగా దాని దగ్గరకు పోం. బైబిల్లో సముద్రం దేనితో పోల్చబడిందో తెలుసా? భక్తిహీనులతో పోల్చబడింది. సముద్రము పొంగి పొరలి బురదను బయటికి తీసుకొచ్చినట్లుగా భక్తిహీనులు ఉందరు అని. మనం సముద్రం దగ్గర మాత్రం ఎగరెగర పడుతుంటాం భక్తిహీనుల దగ్గర. కానీ పరిశుద్ధాత్మ ప్రవాహం దగ్గర ఉన్నాం, పరిశుద్ధాత్మ పూర్ణులైన సేవకుల దగ్గర ఉన్నాం, పరిశుద్ధాత్మ పూర్ణులైన విశ్వాసుల దగ్గర ఉన్నాం. ఉంటే కరుణ నుండించి ఆత్మ నీ మీదకి వచ్చేస్తుంది. నువ్వు విజ్ఞాపన చేస్తావు, కన్నీళ్లు కార్చి ఆత్మల సంపాదన కొరకు మొర్ర పెడతావు. అక్కడ చిన్న పాపేనమ్మా, ఏమీ లేదు, ఎంతేం కనబడలేదు. అక్కడ యేసుప్రభుని ఎత్తుకొని వెళ్ళట్లేదు ఆమె. చూడండి అందరూ. హల్లెలూయా. కరుణ నొందించు ఆత్మ మీ మీద కుమ్మరించాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒకసారి ఇలాగే ప్రసంగం చేస్తున్నాను. వీళ్ళు ఇంకా చిన్నపిల్లలు చూశారు. మా దగ్గర అంతా పురుషులు ఎక్కువ సింగపూర్లో. అదేంటో నేను ఇండియాలో ఎక్కడికి వెళ్ళిన ప్రసంగాలకి ఆడవాళ్ళు ఎక్కువ, మగవాళ్ళు తక్కువ. సింగపూర్లో మగవాళ్ళు ఎక్కువ, ఆడవాళ్ళు తక్కువ. అక్కడ నేను ఇలాగే ప్రసంగం చేస్తున్నాను. ఒక ఆమె ఇలా నడిచికెళ్ళిపోతుంది. మొత్తం ఒక్కడ కాదు, అందరూ తక్కువ తిప్పేశారు. ఎవడో బలవంతంగా తగులు తిప్పినట్టు నేను పుడిపోయాడు. ఒరే మీ అందరికి దండం పెట్టుకుంటారు, ఆయన ఇచ్చేది చూడాలని ప్రసంగం చేస్తున్నాను. నా ప్రసంగం కంటే ఆమె బాగా ఆకర్షించింది. ప్రసంగం ఆకర్షించట్లేదు మనుషుల్ని. విజ్ఞాపన నందు ఆత్మను మీరు పొందుకోవాలి. హల్లెలూయా. అలాగ పరిశుద్ధాత్మ చేత నింపబడి కన్నీరు కార్చి ప్రార్థించేవాడు దేని కొరకు ప్రార్థిస్తాడు తెలుసా? అయ్యా 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 నాకు 2 ఎకరాల పొలం కావాలని ప్రార్థించడు, నాకు 2 అంతస్తుల బిల్డింగ్ కావాలని ప్రార్థించడు, 2 కార్లు కావాలని ప్రార్థన చేయడు, పెళ్లిళ్ళ కొరకు ప్రార్థన చేయడు, పెద్దోడిని అయిపోలే ఈ ఊర్లో గొప్పని అయిపోవాలని ప్రార్థనలు చేయడు. ఎక్కువగా చేసే ప్రార్థన ఏంటంటే దేవుని చిత్తము నెరవేర్చుటకు ఆత్మల సంపాదన కొరకు ప్రార్థిస్తాడు, సంఘ నిర్మాణము కొరకు ప్రార్థిస్తాడు, సంఘ క్షేమము కొరకు ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు ప్రార్థనలన్నీ పనికి మాలిన ప్రార్థనలు అయిపోయాయి. పనికి మాలిన ప్రార్థనలు. ఇట్లాంటి ప్రార్థనలు చేయకూడదు. ఏసన్న గారి దగ్గరికి ఒక ఆయన బైబిల్ తెచ్చిచ్చి, ఏసన్న గారు ఈ బైబిల్ మీరు చేసి ప్రార్థన చేయండి అన్నాడు. ఏసన్న గారు అన్నారు, ప్రార్థన చేస్తాను రా, బైబిల్ మీద చేసి ఎందుకు ప్రార్థన చేయాలంటే, ఈ బైబిల్కి మీరు ప్రార్థన చేయండి అని అన్నాడు. ఎందుకు? బైబిల్కి ఏమైనా కడుపు నొప్ప అని అడిగాడు. లేదండి మీరు బైబిల్ మీద చేసి బైబిల్కి ప్రార్థన చేయండి అన్నాడు. ఎందుకురా? దానికి ఏమైనా జ్వరం వస్తుందా? దేని కొరకు ప్రార్థన చేయాలి? చిరిగిపోకూడదని ప్రార్థన చేయాలా? తర్వాత నువ్వు బాగా చదవాలని ప్రార్థించాలి. ఏం చెప్పట్లేదండి, మీరు దాని మీద చేయండి ప్రార్థిస్తే తప్ప నేను ఎలా అంటున్నాడు. నువ్వు చెప్తే కానీ నేను ప్రార్థన చేయను అన్నాడు ఆయన. పక్కన లావు చెప్పింది, ఏమి లేదయ్యా లోపల లాటరీ టికెట్ పెట్టాడు అందుకనే ప్రార్థన చేయమంటాడు. వీళ్ళు ప్రార్థనలు తగలట్టావు. ఏ ప్రార్థనలు అయ్యి? లాటరీ టికెట్ల కొరకు ప్రార్థనలు, లేదంటే పొలం కొనుక్కోవడానికి ప్రార్థనలు, ఇల్లు కట్టుకోవడానికి ప్రార్థనలు, ఇట్లాంటి వాటి కొరకు ప్రార్థనలు చేయొచ్చు. కానీ ఎక్కువ చేయాల్సిన ప్రార్థన ఏంటి?
ఆత్మల సంపాదన కొరకు, అనేకులు పరలోకము చేరుట కొరకు, సంఘం అభివృద్ధి కొరకు, సంఘ విశ్వాసులు క్షేమము కొరకు ప్రార్థనలు చెయ్యాలి. హల్లెలూయా. అది కూడా ఎలా చేయాలంటే కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. 126వ కీర్తన 5-6 వచనాలు. 5-6 వచనాలు. కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోషగానములతో పంట కోయుదురు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని విత్తుతూ పోవాడు, కన్నీరు విడుచుతూ పోవాడు సంతోషగానము చేచు పానలను మూసుకొని పోవును. హల్లెలూయా. ఈ మాట మనకి ఎన్నిసార్లు చదువుంటామో, ఎంతమంది బోధకులు ఈ మాట చెప్పుంటారో, ఈ వచనం గుర్తుండుంటది, ఈ అధ్యాయం గుర్తుండుంటది. ఇదంతా బాగా చిన్నప్పటి నుంచి విని విని ఉంటారు. కానీ ఆ వచనం తగ్గట్టుగా ప్రార్థన ఉండకపోవచ్చు. ఒకరోజు పరలోకంలో గొప్ప ఆనందం నిన్ను నీకు కలుగజేసేది ఆత్మల సంపాదన కొరకు నువ్వు కన్నీరు కార్చినప్పుడు, ఆత్మల రక్షణ కొరకు నీవు కన్నీరు కార్చినప్పుడు, ఈ మూల్పూర్లో రక్షణ పొందని వారి కొరకు నువ్వు కన్నీరు కార్చినప్పుడు, ఈ గుంటూరు జిల్లాలో రక్షణ పొందని వారి కొరకు నువ్వు కన్నీరు కార్చినప్పుడు ఆ దీవెన పరలోకంలో కనబడుతుంది, ఆ సంతోషము పరలోకంలో కనబడుతుంది. ఆ ఆనందమును నీకు కలుగు చేయటానికే కన్నీరు కార్చే ప్రవాహపు పరిశుద్ధాత్మ నది సంఘములో ప్రవహిస్తుంది. అది నీకు ఆనందమును కలుగు చేయుది. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనములో నా తల జలమయముగాను నా కన్నీటితోను ఉన్నదన్నాడు. అంటే అర్థం ఏమిటో తెలుసా? ఎప్పుడు కూడా ఇశ్రాయేలీయులు చెరలో ఉన్నారు, వాళ్ళు విడుదల కొరకు కన్నీరు 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 కార్చి ప్రార్థన చేశారు. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి బైబిల్లో. పరిశుద్ధాత్మ మీ మీదకి రావటం అంటే విజ్ఞాపన చేయు ఆత్మ కలుగు చేయటం అంట. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం ఒకసారి చెప్పండి. నేను ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి. ప్రశ్న నాది, జవాబు మీది. వినండి, ప్రశ్న నాది, జవాబు మీది. ఇప్పుడు మీరు చెప్పండి. యెరూషలేము అను పట్టణము దేవుని పట్టణము అంటే ఏమిటి? పరలోకములో ఒకటి ఉంది, భూమి మీద సంఘము. మందిరపు పరిశుద్ధ స్థలము అన్నాడు అంటే ఏమిటి? పరలోకంలో ఒక మందిరం ఉన్నది, భూమి మీద సంఘమును మందిరము ఉంది, దేవుని సంఘమును ఉంది. నది అంటే ఏమిటి? పరిశుద్ధాత్మ. ఆత్మ అంటే బోర్డు ఆత్మలమ్మ. దెయ్యాత్మ ఉంది, మనిషి ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మ ఉంది. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ నది. పరిశుద్ధాత్మ నది ప్రవహించినప్పుడు మనకి సంతోషమును కలుగు చేస్తుంది, సమాధానమును కలుగు చేస్తుంది. అది ప్రవహిస్తున్నప్పుడు నది రూపం వలె కన్నీటి ప్రార్థన మీకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక విషయానికి వెళ్దాం మనం. దయచేసి చూడండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. మనిషిని నోటి మాటలు లోతు నీటి వంటివి, అవి నదీ ప్రవాహము వంటి. చూసారు, ఇక్కడ కూడా నదీ ప్రవాహం అని కనబడుతుంది. నదీ ప్రవాహము అంటే మనిషిని యొక్క జ్ఞానము అను నది అన్నమాట. ఈ జ్ఞానమును కలిగించే నది ఏంటంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నప్పుడు బుద్ధివాక్యము, జ్ఞానవాక్యమును, వరములు మీకు కలుగుతాయి. యెషయా గ్రంథం 11:1-2 వచనాలు మీరు చదివితే, 2వ వచనం అనుకుంటా, యెషయా గ్రంథము 11:2లో మీరు చదివితే, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములను కలుగు చేయ ఆత్మ, ఆలోచన బలమును కలుగు చేయ ఆత్మ. చాలు, మాకు ఆన్సర్ దొరికిపోయింది. జ్ఞానమును, తెలివిని, విజ్ఞానమును కలుగు చేయు ఆత్మట. ఆ ఆత్మ మీలో ప్రవహించాలి, అప్పుడు మీకు జ్ఞానం వస్తున్నది. హల్లెలూయా. యేసు ప్రభు జ్ఞానవంతుడా కాదా? ఆయన ఎంత జ్ఞానవంతుడు తెలుసా? బాలుడుగా ఉన్నప్పుడే పరిశీలి తాట తీశాడు. పరిశీలి తాట ఎలా తీశాడనంటే ఆయన మాటలకు ఆశ్చర్యపడి సమాధానము చెప్పలేకపోయారట.
అంత జ్ఞానం కలిగినవాడు. అట్లాంటి జ్ఞానం కలిగిన దగ్గరికి బాలుడుగా ఉన్నప్పుడే మాట్లాడలేకపోయారు. ఆయనకు 30 ఏళ్ళు వచ్చాక మాట్లాడగలరు వీళ్ళు? మాట్లాడగలరా? పెద్ద తెలివైన వాళ్ళగా యేసు ప్రభువుని తప్పుకు పట్టేద్దామని పరిసయ్యులు సద్దూకయ్యులు ఏం చేశారంటే ఆయన దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న వేశారు. అయ్యా యేసు ప్రభు, నువ్వు మంచి బోధకుడివే, మంచి జ్ఞానం కలిగిన వాడివే, మంచి బోధలు చేస్తున్నావు, మరణం తర్వాత పునరుద్ధానం ఉందన్నావు, పరలోకం ఉందన్నావు, ఇప్పుడు మాకు ఒక సందేహం ఉంది, మీరు చెప్పండి అన్నారన్నమాట. అంటే ఆయన ఇరికించేద్దామని మాటలు. ఏంటో చెప్పండి అని అన్నాడు యేసు ప్రభు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, మా ఊర్లో ఒక ఆమె ఉందండి, పెళ్లి చేసుకుంది, పిల్లలు లేకే భర్త చనిపోయింది. తర్వాత వాళ్ళ తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు, అప్పుడు కూడా పిల్లలే, వాడు చచ్చిపోయాడు. ఆ తర్వాత ఇంకొకరిని పెళ్లి చేసుకుంది, వాడు కూడా తమ్ముడే, వాడు కూడా పిల్లలు లేక చచ్చిపోయాడు. మొత్తం 7గురిని పెళ్లి చేసుకుంది. 7గురు భర్తలానికి 7గురు చనిపోయారు. ఆఖరిని ఈమె కూడా చనిపోయింది. పునరుద్ధాన దినం ముందు వీళ్ళందరూ లేస్తారు కదా, అప్పుడు ఈమె మొగుడెవరు అని అడిగాడు అనమాట. మీకు అర్థమైందని నేను చెప్పింది? ఈమె భర్త ఎవరు అని నేను అనకుండా మీకు అర్థం అవడానికి చెప్పాను. ఈమె మొగుడెవరు అన్నట్టు అడిగారు అనమాట. అర్రే, నాది ఆన్సర్ లేదని అంటాడా ఆయన? అంటాడా? ఆయన మహాజ్ఞాని, సర్వజ్ఞాని, త్రికాల జ్ఞాని, అనంత జ్ఞాని, జ్ఞానమునకు మితిలేని వాడు దేవుడు. ఆయన అన్నాడు, పునరుద్ధానము తర్వాత పెళ్లిళ్ళు చేసుకోవడం, పెళ్లికి ఇచ్చుకోవటం ఉండదు, దేవదూతల వలె ఉంటారు. మీరు పునరుద్ధానపు శక్తిని, దేవుని వాక్యమును ఎరుగకపోవటం వలనే పొరపడుచున్నారన్నాడు. వీళ్ళకి మొత్తం గాలిపోయింది. ఇంకోసారి ఏం చేశారు తెలుసా? వ్యభిచారం చేయబడుతున్న స్త్రీని పట్టుకొని వచ్చి, బోధకుడా, ఈమె వ్యభిచారం చేస్తుండగా పట్టుపడింది. మరి ఈమె పట్టుపడి నాడెందుకు పట్టుపడలేదు? ఆడు ఈ కొలవడై ఉంటాడు, నువ్వు వెళ్ళిపోరా, ఏం సంగతి నేను చూసుకుంటాను. లేదంటే ఈ ఊరోడు అయి ఉంటాడు, వీడు బంధువు అయి ఉంటాడు. తిన్నగా తీసుకొచ్చి, మరి వ్యభిచారం చేస్తే ఆడు కూడా వ్యభిచారం కదా, ఆడిని పట్టుకోలేగా, ఒక్కరితో వ్యభిచారం ఎలా చేస్తుంది? తిన్నగా తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గర నిలబెట్టి, వ్యభిచారం చేసేవాడిని రాళ్ళతో కొట్టి చంపమని మోసే ధర్మశాస్త్రంలో ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పు, రాళ్ళతో కూడా చంపుకుంటావు. ఒకవేళ చంపారనుకో, హత్య చేయకూడదని కూడా బైబిల్లో ఉంది కదా, నరహత్య చేయకూడదు కానీ అని అడుగుదామని. అందుకని యేసు ప్రభు చాలా తెలివైనడు. అలాగే ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలి, ధర్మశాస్త్రంలో ఉంది, అలాగే రాళ్ళు వేసి కొట్టి చంపండి, కానీ మీలో పాపము లేని వాడు మొదటి రాయి వేయండి అని అక్కడ నేల మీద వంగి రాస్తున్నాడంట. బాలురు మొదలుకొని పెద్దల వరకు వెళ్ళిపోయాడు. అందులో ఏం రాసి ఉంటాడని ముందుకు ఎవడొచ్చుంటాడు తెలుసా? మొట్టమొదట వీళ్ళందరినీ గ్యాంగ్లా తయారు చేశారు కదా యేసు ప్రభుని పట్టుకుందని, ఆడు ముందుకు వచ్చి చూసుంటాడు, ఆడి పాపం అక్కడ కనబడి ఉంటుంది, పరిగెత్తి పారిపోయి. తర్వాత ఈడేటబ్బా పరిగెత్తి పారిపోతాడు, ఇంకోటి చూసాడు, ఆడి పాపం అక్కడ కనబడుతుంది. అందరి జాతకాలు ఎరిగిన వాడు యేసయ్య, అందరి సంగతి ఎరిగిన వాడు యేసయ్య. ఆయన దగ్గరకు వచ్చి జ్ఞానపు మాటలు మాట్లాడతారు. జ్ఞానం మా దగ్గర ఉందని పరిశోధిస్తానంటే ఎలా? శాపదేశపు రాణి సొలొమోనుతోనే మాట్లాడలేకపోయింది. ఈ లోకస్తులు పరమ సొలొమోనైన యేసు ప్రభుతో మాట్లాడగలరా? అలాంటి జ్ఞానము యేసు ప్రభువుకున్నది. అటువంటి జ్ఞానము మనకి ఇస్తానంటున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వారు దేవుని అడుగవలను, ఆయన ఎవరిని గద్దింపక ధారాళముగా దయచేయవాడు. హల్లెలూయా! అర్థమైన వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. జ్ఞానము కావాలా లేదా? నా జనులు జ్ఞానము లేకయే నశించుచున్నారన్నాడు. మనకి చాలా మందికి జ్ఞానం లేదండి. మన దేవుని మందిరానికి వస్తాం కానీ దేవుని వాక్యమును గూర్చిన జ్ఞానం లేదు. యేసు ప్రభు లాజరు చనిపోతున్నప్పుడు ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? నేను ఏడకపోతే లేపలేడు దేవుడేనా? ఆయన ఏడకుండా ప్రార్థించిన కూడా లాజరుని బయటకు రమ్మంటూ వచ్చేస్తాడు. మరి ఎందుకు ఏడ్చాడు అంటే కొంతమంది పాస్టర్లు కొన్ని ఆన్సర్లు చెప్పారు. ఎందుకంటే వాళ్ళ అవిశ్వాసమును బట్టి ఏడ్చారు. అదే అవిశ్వాసం చాలా మంది చూపించారు కదా, చూపించారా లేదా? మరి అప్పుడు ఏడలేనప్పుడు ఇప్పుడు ఈ అవిశ్వాసం బట్టి అక్క ఏడటం ఏంటి? వెత్త కాకపోతే అడుగుతా, అర్థమవుతుంది నేను చెప్తుంది. యేసు ప్రభు ఎందుకు ఏడ్చాడనంటే వాళ్ళ అవిశ్వాసమును బట్టి ఏడ్చాడని అన్నారు కొందరు. సరే,
అలాంటి అవిశ్వాసం శిష్యుల దగ్గర కూడా కనిపించింది. అల్ప విశ్వాసులారా అన్నాడు. మరి అప్పుడు ఆడలేదే, మరి నా శిష్యులకే విశ్వాసం లేకపోతే అలాగని అప్పుడు కన్నీరు రాలేదు. మరి లాజరు సమాధి దగ్గరికి వచ్చి ఎందుకు ఏడ్చాడు అని అంటే మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఏంటో తెలుసా? ఎవడన్నా పాపముల చేత అతిక్రమముల చేత చచ్చిపోయిన స్థితిలో ఉంటే వాడి కొరకు నీవు కన్నీరు కార్చాలని ఒక పాఠాన్ని మనకి నేర్పిస్తున్నాడు. చప్పటి కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. ఆ కన్నీటికి వెనక అర్థం ఏమిటో తెలుసా? అనేకులు పాపం వలన చచ్చిపోయారు, వారి కొరకు కన్నీరు కార్చాలని. అది జ్ఞానముగా మనము వాక్యాన్ని ధ్యానించటము అంటే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు జ్ఞానము గల నది ప్రవాహము మన మధ్యకు తీసుకొస్తుంది ఎవరంటే పరిశుద్ధాత్మను నదే మనకు జ్ఞానమును కలుగు చేస్తున్నాడు. ఇంకొక మాట చెప్తాను, ఎంతసేపు చెప్పవచ్చు? 10-15 ఇంకో 2 పాయింట్ల దయచేసి చూడండి. బైబిల్లో నుంచి 36వ అధ్యాయము కీర్తన 8వ వచనం. నేను మామూలుగా వదిలిపెట్టిన తర్వాత అందరినీ ప్రశ్నలు అడుగుతాను. నీ మందిరము యొక్క సమృద్ధి వలన నీ ఆనంద ప్రవాహ నదిలో నీ ఆనంద ప్రవాహములోని నిధి. చూడండి, ఇక్కడ ఆనంద ప్రవాహమును నిధి అంటే పరిశుద్ధాత్మ మన మధ్యకు వచ్చినప్పుడు మనకేం కలుగు చేస్తుంది? ఆనందము. హల్లెలూయా. రోమాపత్రికలో ఒక మాట రాయబడి ఉంది, 14వ అధ్యాయము 17వ వచనంలో ఏముందంటే, దేవుని రాజ్యము అన్నపానములు కాదు కానీ పరిశుద్ధాత్మ యందలి ఆనందము, నీతియు, సమాధానము అన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యందలి ఆనందము. పరిశుద్ధాత్మ అంటే ఆనందమా కాదా? పరిశుద్ధాత్మ పొందుకున్నాడు రోజు ఎడుతుంటాడా? ఎడుతాడా? ఎన్ని కష్టాలు వచ్చినా సంతోషంగానే ఉంటాడు. హల్లెలూయా. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంతోషంగానే ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మను ప్రవాహం మీ మధ్యకు వచ్చినప్పుడు మీకు ఆనందమును కలుగు చేస్తాడు. హల్లెలూయా. అసలు ఆనందం అనేది ఎవడైనా జోకేస్తే వస్తుందండి, లేకపోతే మనం సంతోషంగా ఉండేటప్పుడు అంతా సమాధానంగా జరిగినప్పుడు నవ్వు వస్తుంది. కష్టాల్లో ఎవడైనా నవ్వగలరా? అలా నవ్వించగలిగిన సామర్థ్యము పరిశుద్ధాత్మ దేవుని కొన్నది. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ఆనందించుడి, ప్రభువునందు మరలా చెబుతున్నాను ఆనందించుడి అన్నాడు. హల్లెలూయా. ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి. కొంతమంది మందిరానికి వస్తారు, అసలు ముఖంలో నవ్వే ఉండదు. ముఖం వెళ్ళిపెట్టం. మందిరంలోకి వచ్చాడు, నవ్వాడన్న ఆనందం ఉండదు, సంతోషంగా ఉందన్న ఆనందం ఉండదు కొందరిలో. నేను ఇక్కడ రేపల్ల దగ్గరలో ఒక ప్రార్థనా కూటానికి వచ్చాను. పాస్టమ్ గారు భోజనానికి పిలిచి పెట్టారు, సంఘ పెద్ద ఇంట్లో అండి. పాస్టమ్ గారు అన్నారు, మా సంఘ పెద్ద వాళ్ళ వైపు మిమ్మల్ని చూసుకుంటారండి భోజనం కన్నా చెప్పేసి వెళ్ళిపోయారు. కూర్చున్నాను, ప్లేట్ పెట్టింది, చేయి కడుక్కోమంది, ప్లేట్ కడుక్కోమని కొద్దిగా వాటర్ వేసింది, ప్లేట్ కడుక్కొని పక్కకి వేసాం వాటర్తో. అన్నం వేసింది, ఫోన్ వచ్చింది, ఫోన్ పడుకుని బయటకు వెళ్ళిపోయింది. అప్పటికే 3:30 అయిపోయింది. పెడితే తినేసి వెళ్ళిపోవాలి. అప్పుడు రాజమండ్రిలో ఉన్నాను, రాజమండ్రి నుంచి వచ్చాను రేపల్లి ప్రైవేట్. వెళ్ళిపోయినాము రాదు. 10 నిమిషాలు చూశాను, అన్నం ఇలా కదిపి ఒక మెతుకు టేస్ట్ చేశాను, రాలే. ఓ ముద్ద తిన్నాను, రాలేదు. పక్కనే సాంబార్ ఉంది, కూరలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఆ మాత్రం రావట్లే. ఫోన్ పెట్టుకొని ఏమైందో అదో ఏం మాట్లాడుతుందో మొత్తాన్ని మాట్లాడుతుంది. చూసి చూసి నేనే కుర్చీ నుంచి లేచి ప్లేట్ కిందన పెట్టుకొని ఆ బకెట్లో సాంబార్ కొంచెం వేసుకొని అందులో గరిటె కూడా లేదు వేసుకొని కూర్చొని ఏదో తిన్నాం అనిపించుకుందని గబగబా 2 ముద్దలు తినేసి బయటకు వచ్చి అమ్మాయి ఇల్లు తింటా ఓకే అయ్యారు అని బయటకు వచ్చేస్తుంటే అటు నుంచి ఆయన వచ్చాడు. ఫోన్ చేశారు, పాస్టర్ గారు కట్టుకుంటూ తిన్నారా అన్నాడు. ఏమన్నాలే, తిన్నాను, బాగానే తిన్నాను అన్నాను. మా ఆవిడికి మర్చిమరుపు ప్లేట్లో అన్నం పెట్టుకుని మర్చిపోయి జాగ్రత్త అన్నాను. ఆ పనే జరిగిందిరా బాబు. ఆ ముఖం చూశాను ఆ రోజు, అసలు ముఖంలో ఆనందం లేదు, ఏమీ లేదు. అదేంటండి అన్నం పెడితే పెట్టుకుని తినచ్చు కదండి, నేను లేకపోతే అంటుంది.
ఇప్పుడు మీ ఇంటికి వస్తే మీరు భోజనం పెడితే ఏది పెడితే తింటాం, కానీ మేమే వడ్డించేసుకొని మేమే పెట్టుకొని ఇద్దరం చేసి తినేస్తామండి. కొంతమంది ముఖాల్లో ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మను అనుభవించటలేదు. పరిశుద్ధాత్మను అనుభవించటలేదు. పరిశుద్ధాత్మను నది కలదు. అది దేవుని పట్టణమును సంఘములో, దేవుని మందిరమును సంఘములో ప్రవహించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలా ఉన్నాయండి చెప్పుకోవడానికి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో మందిరము కింద నుంచి జలములు పారుతున్నాయంట. అందులో యెహెజ్కేలుకి నువ్వు నడవమన్నాడు. మొదట ఎంత లోతుకు నడిచాడు? చీలమండ లోతు. చీలమండ లోతు. మీరు సముద్రం ఒడ్డుకి వెళ్ళి సముద్రం కాలుకి తగిలిగా మీకు ఎంత ఆనందం కదా. పరిశుద్ధాత్మ కొంచెం తగిలితే మీకు ఆనందం ఎలా ఉంటుంది అంటే ఇంకా మనంతటో లేడని ఆనందంతో ఊగిపోతాం. అవతలకి ఎన్ని అప్పులున్నాయి, అవతలకి ఎన్ని కష్టాలున్నాయి, ఎన్ని దుఃఖాలున్నాయి, సముద్రం నీరు ఇక్కడ తగలగానే ఎంత ఆనందం ఉంటుందో, పరిశుద్ధాత్మ తాకిడి నీకు తగలగానే గొప్ప ఆనందము నీలో కలుగుతుంది. హల్లెలూయా. ఇంకొంచెము లోతుకి వెళ్ళమన్నాడు, మోకాళ్ళ లోతు. అంటే ప్రార్థన అనుభవం అని కొంతమంది చెప్తున్నారు కదా. ప్రార్థించే అనుభవం పరిశుద్ధాత్మలో మీకుంటే, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అని రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చి మూలుగుచ్చు ప్రార్థనలు చేపిస్తాడని రాయబడి ఉంది. ఇంకొంచెం ఆనందం. ఇంకొంచెం లోతుకి వెళ్తే మొలలోతు. మీరు మొలలోతుకి నీటిలో దిగితే ఎలా ఉంటుంది ఎప్పుడైనా చూసారా? మీరు దిగే ఉంటారు కదా స్విమ్మింగ్ పూల్లోనో చెరువు గట్టులోనో. కాళ్ళ లోతుకి చీలమండ లోతుకి వచ్చినప్పుడు మీ బలంతో నిలబడగలరు. మోకాళ్ళ లోతుకు వచ్చినప్పుడు మీ బలంతో నిలబడగలరు. నడు లోతుకు వచ్చేటప్పుడు మీ నడుని ఇలా ఊపుతుంటుంటుంది, ఎక్కడ కాళ్ళు తేలిపోతాయని. అంటే కాళ్ళు అందుతుంటాయి భూమికి, అప్పుడప్పుడు తేలుతుంటుంటాయి, అందుతుంటాయి భూమికి, తేలుతుంటుంటాయి. నీకు ఆ అనుభవం రాగానే పరిశుద్ధాత్మలు ఆనందిస్తూ అప్పుడప్పుడు భూమిని తాగుతుంటావు లోకాన్ని. ఇంకొంచెం లోతుకెళ్తే ఏదో వలసి వచ్చిందంట. అంటే లోకానికి సంబంధం లేకుండా కేవలము పరిశుద్ధాత్మలోనే ఆనందిస్తూ ప్రవాహంలో కొట్టుకుపోయేంత ఆనందము కలుగుతుంది. అంటే ఒక్కొక్క స్టెప్లోని పరిశుద్ధాత్మలో ఎదుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ నది దేవుడు సంఘములోనికి పంపిస్తున్నాడు. ఈ నది కావాలనుకున్న వాళ్ళందరూ కూడా మోకరించండి, లేదా నిలుచున్నా పర్వాలేదు, నిలుచున్నా పర్వాలేదు. ఒక పాట పాడుతూ ప్రభువుని స్తుతిద్దాము. అందరూ లేచి నిలుచుందాము. ఒక పాట పాడుతూ ప్రభువుని స్తుతిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఈరోజు మీ మీదకి రావాలి. పరిశుద్ధాత్మ ప్రవాహము మీ మధ్య ప్రవహించాలి. పరిశుద్ధాత్మ జీవనది మీ మధ్యకు రావాలి. హల్లెలూయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. క్రియలన్నీయో నాలో నశింపజేయుమయా. శరీర క్రియలన్నీయో నాలో నశింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. అందరూ కలిసి చప్పట్లు కొట్టు. బలహీన సమయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఎండిన ఎముకలన్నీయో
జీవజలమన్నీయో యేసు దీవింప చేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా పరిశుద్ధాత్మ ప్రవాహము మన మధ్యలోనే ఉంది. నది వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మను నది వలన అనేకమైన ఉపయోగములు ఇక్కడ ఉన్నాయి. అనేకులకు ఆశీర్వాదకరముగా దేవుడు మిమ్మల్ని చేయగలరు. ఇక్కడ మూయబడిన గర్భములు ఎవరైనా ఉంటే యేసు నామములో తెరవబడుచున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా నాకెందుకు బ్రతుకు, ఎండిపోయిన జీవితం నేను అనుకుంటున్నావేమో, దేవుడు చిగురింపజేస్తున్నాడు. నీకున్న జబ్బుల నిమిత్తమైన, నీకున్న ఆర్థిక ఇబ్బందుల నిమిత్తమైన ఎండిపోయిన నీ బ్రతుకును ఈరోజు పరిశుద్ధాత్మ జీవజలపు నది నిన్ను పచ్చగా చేస్తుంది. జీసస్. బాప్తిసం పొందాలనుకున్న వారు ముందుకు వచ్చేసేయండి. బాప్తిసం పొందాలనుకున్న వారు ముందుకు వచ్చేసేయండి. ఎవరైనా అయ్యారు అభిషేకం చేత ప్రార్థన చేయబోతా ఉన్నారు. మీలో ఎవరైనా బాప్తిసం పొందాలనుకున్న వారు ముందుకు వచ్చేసేయండి.
హల్లెలూయా. ఎవరు కళ్ళు తెరవద్దు, దేవా, ఎవరు కళ్ళు తెరవద్దు. కనికరించండి. ఎవరైనా బాప్తీసం పొందాలనుకున్న వారు పురుషులు గాని హల్లెలూయా. స్త్రీలు గాని యవనస్తులు గాని హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన. ముందుకు రండి. బాప్తిసం పొందాలనుకున్నారు ముందుకే రండి. ఇక్కడికి రండి. ఇక్కడికి రండి. ప్రార్థన చేయండి, ప్రార్థన దేవుడు చేయండి. కొన్ని మాటలు చెబుతున్నాడు. దయచేసి శ్రద్ధగా మీరు గమనించండి. ఇది పరిశుద్ధాత్మను అనుభవిస్తే ఈ రాత్రే గొప్ప కార్యాలను మీరు చూడబోతున్నారు. మీలో ఎవరికైనా శరీర బలహీనతలు అనగా ఎనిమిది రోగములుంటా, ఇబ్బందులున్నా, ఈ రాత్రి దానికి సమాధానము పరిశుద్ధాత్మ దేవుని తాకిడి. ఇంకెన్నడూ ఆ సమస్య నీకు రాకుండా ఎండిపోయిన నీ బ్రతుకును చిగురింప చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. నమ్మాలి, దేవుని మాటలు నమ్మాలి. నమ్మితే దేవుడు కార్యం చేస్తాడు. అహరోను కర్ర పెట్టిలో పట్టబడిందండి. సూర్యకాంతి లేదు, భూమి ప్రభావము లేదు, నీళ్లు లేవు. తెల్లవారేసరికి చిగురించింది, ఫలించింది, బాధలు పండ్లు గలదిగా మారిపోయింది. తెల్లవారే సమయాన్ని, ఈ రాత్రి గడిచి తెల్లవారే సమయాన్ని ఈ రోగము పూర్తిగా మాయమైపోతుంది. స్తోత్రం. ఈ సమస్యలు పూర్తిగా పోతుంది. మీ అప్పు సమస్యలకు మార్గము కనబడుతుంది. మీ ప్రతి ఇబ్బంది నుండి విడుదల కలుగుతుంది. మన మధ్యలో ఉన్నది పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ బలము, పరిశుద్ధాత్మ ప్రభావం. నేను చెడు వ్యసనాలు ఏమైనా ఉన్నా వాటి నుండి కూడా విడుదల చేయగలిగిన శక్తి, సామర్థ్యము పరిశుద్ధాత్మ దేవుడికి ఉన్నది. ఇదే రక్షణ దినము. బాప్తిస్మం పొందాలనుకున్న వారికి ఎవరైనా ఉంటే యేసు ప్రభుని ఈ రోజు దాకా నీ హృదయంలో చేర్చుకుని వారు ఇంకా ఎవరైనా ఉంటే ముందుకు రండి. ఇది దేవుని మాటగా తీసుకురండి, నా మాటగా కాదు. దేవుడు మీ పట్ల కార్యాలు చేస్తున్నాడు. మీరున్న స్థలములలోనే మీ సమస్య పోవాలని మీ రెండు చేతులు పైకి ఒకరి కొరకు ఒకరు, మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోనండి. ఈ రాత్రి మీ సమస్యలకు సమాధి కట్టేస్తున్నాము. మీ ఆశీర్వాదములకు పునాది వేసుకుంటున్నాము. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు, మనము కాదు. పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. ఈ సహోదరి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రేమ గల దేవా, ఈ కుమార్తెను ఈ రాజ్యములో చేర్చుకున్నట్టుకు ఏర్పాటు చేసుకున్నాం. నీ రక్తముతో బాప్తిస్మమునకు కడగబడును గాక, నీ ఆత్మ పొందుకొనును గాక, నీ అభిషేకము నీ కుమార్తె మీదకి వచ్చును గాక. స్తోత్రం. 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 రక్షణ మార్గంలో వర్ధిల్లును గాక. ఈమె ద్వారా ఆత్మల సంపాదన కలుగును గాక. ఈమె ద్వారా నీ శక్తి వచ్చును గాక. ఈమె ద్వారా మందిరం ఆశీర్వదించబడును గాక. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మరొకసారి మీకు అవకాశం ఇస్తున్నాడు. బాప్తిస్మం పొందుకోవాలనుకున్నారు ఎవరైనా ఉంటే ఇంకా ముందుకు రావచ్చు. యేసు ప్రభు నేను అంగీకరించాలనుకున్నారు ఎవరైనా ఉంటే ముందుకు రావచ్చు. స్వస్థత కావాలనుకున్న వారు మీరు ఉన్న చోటనే మీ చేయి పైకెత్తి ప్రభు వైపు చూడండి. ప్రభుకు గొప్ప అద్భుతాన్ని రాత్రి చేయబోతున్నాడు. హల్లెలూయా. 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 జీవ జల నది మన మధ్యన ప్రవహిస్తుంది. మీ మధ్యన జీవ జలపు నది ప్రవహిస్తుంది. స్వస్థత కలుగును గాక, కరిగిపోవును గాక, క్యాన్సర్ నయమవును గాక, గర్భములు కప్పబడును గాక, గుండె నొప్పు వ్యాధి నుంచి విడుదల పొందును గాక, మోకాల నొప్పి నుంచి విడుదల పొందును గాక. ఏ సమస్య ఏ నామములో పరిష్కారము కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం. స్తుతులు తండ్రి. ఈ కుమార్తెను మీ సన్నిధికి చేర్చుకునండి నాయన. మీ సంఘములో చేర్చుకునండి నాయన. మీ రాజ్యములకు యోగ్యాలను చేయండి. బాప్తిస్మం పొందిన మొదలకు ఈ కుమార్తె జీవితంలో గొప్ప ఆశీర్వాదములు చూచునుగా. ఇదిగో ఈ మందిరాన్ని నడిపిస్తున్న ఈ సేవకులు, ఇదిగో కొడాలి రవీంద్రబాబు గారిని, వారి సతీమణిని, వారి పిల్లలందరినీ మీరు ఆశీర్వదించండి.
దీవించండి. పరలోకములో గొప్ప బహుమానము వీరికి కలగవచ్చు. గొప్ప బహుమానము మీరు ఏర్పాటు చేశారు. మీకు స్తోత్రం. అది పొందుకోవటానికి ఇంకా ప్రయాసపడి పొందుదండి. సంఘ పెద్దలను దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యము సంఘ విశ్వాసాలను దీవించండి, వాయిద్యాలు వాయిస్తున్న వారిని దీవించండి. ఈ కోటాల కొరకు ఎంతమంది గుప్పెళ్ళు పెట్టారు, కోటాల క్షేమము కొరకు ఎంతమంది ప్రార్థించారు, వారందరి మీదకి సీయోనులో నుండి ఆశీర్వాదము పరిశుద్ధాత్మ రూపములు మీ మీదకి దిగివచ్చునుగాక. చప్పటి కొడుకు మహిమేద్దామా, చప్పటి కొడుకు మహిమేద్దామా. దిగివచ్చునుగాక, దిగివచ్చునుగాక, దిగివచ్చునుగాక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యవన బిడ్డలకు ఒక మాట దేవుడు జరిగిస్తున్నాడు. మీ ద్వారా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు దేవుడు. సమర్పణ కలిగి దేవుని కొడుకున్నట్టు మీరు ఉద్యోగమైనా కావచ్చు, ఇతర దేశాలకు వెళ్లే పరిస్థితి అయినా కావచ్చు, దేవుడు ఈ క్షణం నుండి ఆశీర్వదిస్తాడు. ఈ కోపం వ్యర్థము కాదండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుట కొరకే ఏర్పాటు చేయబడిన కూటము. ఒక నది మిమ్మల్ని వెంబడిస్తుంది. ఒక నది ప్రవాహంలో మీరు ఉన్నారు. ఆ నది ద్వారా మీరు గొప్పగా రాత్రి దీవించబడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం మీ మీద ఉండును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. పాస్టర్ గారికి కూడా